కిరాక్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. వివాహేతర సంబంధంతోనే నల్లగొండ జిల్లా కేతుపల్లి మండలం ఇప్పలగూడ గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేశాడని డిఎస్పీ లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు. కేతుపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన వంట సైదులు కూలి పని చేసుకుని జీవనం కొనసాగిస్తుండేవాడు. అదే గ్రామానికి చెందిన మోదాల శ్రవణ్ కుమార్కు చెందిన వ్యవసాయ భూమిలో పనికి వెళ్ళేవాడు. ఈ క్రమంలో శ్రవణ్ కుమార్ భార్యతో సైదులు 35 సంవత్సరాలు చనువుగా ఉండేవాడు. దీంతో తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో సైదులపై కోపం పెంచుకొని ఇదే విషయాన్ని సూర్యాపేట జిల్లా కుడకుడ గ్రామానికి చెందిన సొంత బావబొమ్మర్దులైన వెంకటేష్ వివరించాడు. ఇద్దరూ కలిసి సైదుల్ని చంపాలనే ఆలోచన కలిగిందని, ఇరువురు కలిసి వెంకటేష్ను సొంత బాబాయ్ కుమారుడైన బండారు సాయి కుమార్ సహాయం కోరారని, ముగ్గురు కలిసి ఎంతో చాకచక్యంగా చంపాలని ముందుగానే పక్కా ప్రణాళిక వేసుకున్నారు. తమ పథకంలో భాగంగా సైదులు చంపుటకు వ్యవసాయ పొలం వద్ద పొలం పనిముట్లకు వాడే ఇనుప కత్తిని వాడి బండిలో పెట్టుకొని ఈ నెల 3వ తేదీన శనివారం సైదులు గ్రామంలోనే బెల్ట్ షాప్లో మద్యం సేవిస్తుండగా వెంకటేష్ సాయి ఇద్దరు అక్కడికి వెళ్లారు. గ్రామ శివారులో మద్యం సేవిద్దామని గ్రామ శివారుకు ఐకేబీ సెంటర్ దగ్గరికి తీసుకువెళ్లి శ్రవణ్ కుమార్ కూడా వారి దగ్గరికి చేరుకున్నారు. నలుగురు కలిసి వెనువెంటనే తెచ్చుకున్న మద్యాన్ని సేవించారు. శ్రవణ్ కుమార్ కలగజేసుకుని తన భార్యతో ఎందుకు చనువుగా ఉంటున్నామని ప్రశ్నించారు. ఈ గొడవలో మాట పెరిగి అప్పటికే తమ వెంట తెచ్చుకున్న సుత్తితో శ్రవణ్ కుమార్ వెంకటేష్లు కలిసి సైదులను కొట్టడంతో చనిపోయాడు. ఈ హత్యను దర్యాప్తు చేస్తూ పోలీసులు వేగవంతం చేశారు. ఈ నెల 7న బుధవారం ముగ్గురు నిందితులను ఇప్పలగూడ గ్రామంలో అరెస్టు చేశారు. హత్యకు గురైపోయినటువంటి వ్యక్తుల దగ్గర సుత్తి, బైకులు, మాస్కులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శాలిగౌరవం సిఐ రాఘవరావు, కేతుపల్లి ఎస్ఐ శివతేజ, సిబ్బంది మహేష్, అజిత్ రెడ్డిని డిఎస్పీ. చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్. నిజం నిక్కచ్చిగానే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ. కేతేపల్లి మండలము ఇప్పలగూడ గ్రామంలో వంటల సైదులు అని చెప్పి ఒక వ్యక్తి హత్యగా గావించబడడం జరిగింది. దీనిలో కేతేపల్లి పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తు భాగంగా తెలిసింది ఏంటంటే, ఇప్పలగూడెం గ్రామానికి చెందినటువంటి మోదాల శ్రవణ్ కుమార్ అనే అతని దగ్గర ఈ డిసీజుడు మృతుడు ఎవరైతే ఉన్నారో ఈ సైదులు వాళ్ళ పొలం పనులకి లేబర్గా పనిచేసేవాడని, తర్వాత అతని భార్యతోని చనువుగా అంటే పనికి పోతున్నాడు కాబట్టి అతని భార్యతో చనువుగా ఉండటము చూసినటువంటి శ్రవణ్ కుమారు అతనికి వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రాకుండా ఆమెతోని చనువుగా ఉండటం వల్ల ఈ శ్రవణ్ కుమార్కి భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి వీళ్ళకి అక్రమ సంబంధం ఉన్నదని చెప్పి అనుమానంతో తన బామ్మరిదైనటువంటి వెంకటేషు మరియు వాళ్ళ చిన్నాన్న కొడుకు సాయి అనే వాళ్ళ సహకారంతో 2వ తారీఖు రోజున వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ వేసుకొని, ఇతను చెప్తే వినటం లేదు, సంసారం ఖరాబ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసుకొని ముగ్గురు కలిసి అక్కడ మద్యం సేవించడం జరిగింది. ఏదైతే నేరస్తుని A1 శ్రవణ్ కుమార్ యొక్క పొలం దగ్గర. ఆ తర్వాత సాయి అనే అతను ఊళ్ళో డిసీజుడ్ యొక్క కదలికల్ని గమనించి అతను గ్రామంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్ వద్ద మందు తాగుతున్నాడని చెప్పి నిర్ధారణ చేసుకుని సమాచారం ఇస్తే, ఆ రిమైనింగ్ కూడా ఇద్దరు వచ్చేసి ముగ్గురు కలిసి అతనితో మాట్లాడి అక్కడి నుంచి మందు తాగుదామని చెప్పి గ్రామం బయట ఉన్నటువంటి మన ఐకేపీ సెంటర్ అంటే ధాన్యం కొనుగోలు కేంద్రంగా యూజ్ చేసినటువంటి ప్లేస్లో తీసుకుపోయి అతన్ని మాట్లాడుకుంటూనే మాట పెరిగి అతను చంపాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సుత్తితేని మల్టిపుల్ ఇంజరీస్ కలగజేయటం వల్ల మృతుడు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళు
ఈ యొక్క నేరానికి ఉపయోగించినటువంటి ఈ సుత్తిని మరియు ఫోన్ని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3 మోటార్ సైకిల్ని ఈ కేసులో సీజ్ చేయటం జరిగింది. ఈ కేసుని ఛేదించడంలో, నేరస్తును అరెస్ట్ చేయటంలో కేతేపల్లి ఎస్ఐ శివకుమార్ గారు, తర్వాత శాలిగౌరారం సిఐ గారు రాఘవరావు గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఇమ్మీడియట్లీ ఛేదించడం జరిగింది. ఈ యొక్క హత్య కారణము భార్యపై భర్తకి అనుమానం, భార్య యొక్క శీలంపై అనుమానంతో ఈ హత్య గావించబడ్డది. కానీ దీనికి సరైన ఆధారాల వల్లనే అక్యూజ్డ్ని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎనీథింగ్